బాగా తాజా అమ్మ మన దగ్గర. సరిగ్గా చూసుకో. సంచి పట్టు. బంగాళదుంపలో డజన్లు అడగకూడదమ్మా, ఎవరో నవ్వుతారు. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, వనదేవతా శక్తి ఘన త్యాగ శక్తి. సర్వతత్వ ప్రభల సాక్షాత్కరించే విక్రాంత నక్షత్ర రక్షావతారం. సక్షత్ర సంక్రాంత సత్యావతారం, ఏకాదశోన్మేష విశ్వావతారం. విశ్వావతారం విశ్వావతారం. యు చీట్. ఇంత మోసం చేస్తారా? సింపుల్ గా ఉంటా అంటుంటే ఏదో నిజమే అనుకున్నాను. ఇలా వీధులంటే కూరగాయలు అమ్ముకునే ఫ్యామిలీ అమిది. ఇవ్వరా, ఇవ్వు. నీ కూతురుతో నా కొడుకు విడాకులు ఇవ్వు. చెల్లమ్మ, నువ్వెందుకు కొడతావో గట్టిగా అరిచి చెప్పుకొట్టు. అయ్యో, ఏమైందండి? అర్థమయ్యాలో ఏడవండి. ఇక్కడ అసలు టెన్షన్ తో చచ్చిపోతున్నావు. ఏమైంది బావగారు? ఆ చెంప మీద చెయ్యందుకు పెట్టుకున్నారు? అది వీళ్ళ వదిన మీ ఆయన్ని చెంపకేసి కొట్టి మనరభస చేసింది. కురియర్ లో చిటితల్ని మన ఇంటికి పంపించేస్తానందమ్మా. అవునా? ఎందుకు అంటే మీ ఆయన సైకిల్ మీద కూరగాయలు పెట్టుకుని టమాటాలు, వంకాయలు, ఆలుగడ్డలు అంటూ అమ్ముకుంటుంటే వీళ్ళ వదిన చూసినట్టు నువ్వు ఊహించుకున్నానమ్మా. మీ ఊహలు చల్లగొండ. ఒక్కసారిగా గుండె అదిరిపోయింది కదయ్యా. అదరడం కాదు, ఒకవేళ నా ఊహే నిజమై వీడు సైకిల్ మీద కూరగాయలు అమ్ముకుంటుంటే మీ వదిన చూసింది అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? చెంపలు వాయించడం కాదు, ఏకంగా తుపాకీ తీసుకుని కాల్చి అవతల పారేస్తుంది. అలా సైకిల్ మీద అమ్మడానికే వెళ్ళుంటారా బావగారు? అబ్బా, ఇక్కడే ఉండి మనం మల్లగులాలు పడే కంటే వెళ్ళి వెతికేస్తే సరిపోతుంది కదా. యు ఆర్ రైట్. అమ్మా, అర్జెంట్ గా ఫోన్ చేయవాడు ఎక్కడున్నాడు? ఫోన్ ఇంట్లోనే వదిలేశారు బావగారు. వీరితో చచ్చే చావు వచ్చింది. పదండి వెతుకుదాం. ఏమండి, నేను వెళ్ళి మొహం కడుక్కుని వస్తాను. పట్టు చీర కట్టుకురావే. నీ వదిన వాడిని చూడకముందే మనం వెతుకు చావాలి. పదండి. అలాగే. నువ్వేం ఆలోచిస్తున్నావు? సరే బావగారు, పదండి. శివ ఎక్కడికి వెళ్ళి అవసరం పడుతున్నాడు. వాడికేంటి, హాయిగానే ఉంటాడు. మన కర్మే కాదు. మీరు చెప్పింది నిజమే. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, టమాటాలు, ఆకుకూరలు, దోసకాయలు, కాలీఫ్లవర్, టమాటాలు, ఉల్లిపాయలు. అమ్మా, ఆకుకూరలు తాజా తాజా కూరగాయలు. చూసావు వదినా, నేనెంత బాధ్యతగా ఉన్నాను. చెల్లమ్మ ముందు మన స్థాయి తగ్గకూడదు అన్నావు. నీ మాట గురించి రాత్రంతా బాగా ఆలోచించా, సూటేశా. ఇప్పుడు చెల్లమ్మ మెచ్చుకుంటది కదా వదినా. ఏంటన్నయ్యా అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నావు? నా బాధ్యత నీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదూ. సుజాత, చెట్టు తల్లి జాగ్రత్త. అసలే ఒకగానొక కూతురు, సీమంత గ్రాండ్ గా చెయ్యి. మనవడు పుట్టాడనుకో, నారాయణ నా పేరు పెట్టు. ఒకవేళ మనవరాలు పుట్టిందనుకో, మా అమ్మ రత్న పేరు పెట్టు. ఓకేనా? అమ్మా శాంతి, వెళ్ళొస్తా తల్లి. ఇల్లు జాగ్రత్త. వీడి విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఏంటన్నయ్య, నువ్వు సూట్ వేసుకుని వంట చేస్తావా? వద్దనయ్య, నూనె, ఉప్పు, కారం అన్ని అంటుకుంటాయి. ఏమండి, ముందు మీరు లోపలికి నడవండి. వద్దు సుజాత, లోపలికి వచ్చిందని ఏం చేయమంటావు చెప్పు. వీడెలాగూ షాప్ తీయడు.
ఇంటి పేరే నకిలీ కాదు, ఉన్న వాళ్ళందరూ నకిలీ అన్న విషయం మీ వదినకి తెలిసిపోతుంది. చిట్టితల్లిని ఇంటికి పంపించేస్తుంది. ఆ లేదు బావగారు, ముందు మీరు లోపలికి రండి. ఏంటి శాంతి, నువ్వు కూడా సూట్ వేసుకుని వంట చేయమంటావు? బొత్తిగా బాధ్యత లేకుండా మారతావు. అయినా చెల్లమ్మ దృష్టిలో అన్నయ్య వంటోడే కదా, వంటోడికి సూట్ ఏంటి అని అడగదా చెప్పు. ఇలా కాదు కాని నందినేని గిరిని రమ్మని వాళ్ళతోనే చెప్పిద్దాం. వాళ్ళ మాట వింటాడంటావా? వినేలా నేను చెప్తాను కదా, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ట్రై చేయి. అమ్మ శాంతి, నిమ్మరసంలో కాస్త ఉప్పేసి మీ బావగారికి ఇవ్వు. పాపం బీపీ డౌన్ పిచ్చి చూపులు చూస్తున్నాయి. ఏంటో నువ్వు కూడా అన్నయ్యకి సూట్ అంటావు? శివా, వంకాయలు, బెండకాయలు, టమాటాలు. అయినా నేనేమన్నానని అంత కోపం వచ్చింది ఏమిటో. ఆ వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు, క్యాబేజ్ క్యాబేజ్ క్యాబేజ్. సూపర్ రా బాబు, మామూలుగా కంటే ఇప్పుడే బాగున్నావు. ఈ దెబ్బతో ఆ బాబుగడి పని అవుట్రా. ఈ గెటప్ బాబుగారిని దర్పించడానికి కాదు, మరి మెయిన్ క్యాండిడేట్ నా? ఎస్. ఇప్పుడు చూడు, గ్రాండ్ సక్సెస్ రదిల్లో నిన్ను చూసి నువ్వే దడుచుకున్నావంటే ఇంకా ఈ గెటప్ కి తిరిగేలేదు. సర్లే, మావ ఎక్కడ? బాల్కనీలో మందేస్తున్నాడు. జాగ్రత్త బాబు, మావే నీకు రానివ్వద్దు. దడుచుకుంటాడు, లేదా గట్టిగా నవ్వి వాళ్ళ ముందు మా కోడలు చూసారా దయ్యం గెటప్ బాగా వేసుకుంది అని చెప్పినా చెప్తాడు పిచ్చి మహారాజు. లేదులేరా, రారు చెప్పరు. కానీ అమ్మొచ్చాకే నిన్ను ఎగిరెగిరి తంతుందేమో దిల్లు. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాలే బావా. ఇప్పుడు నేను త్వరగా వెళ్లి పాపాయమ్మని దడిపించి రావాలి. రేపు ఉదయాన్నే మనల్ని శబాష్ అంటే అమ్మ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈటీవీ ప్లేస్ లాగా మస్తు టైం పాస్. ఏంటి మెంటల్, మా అమ్మ నీకు టైం పాస్ లా కనిపిస్తుందా? అబ్బా వదులు బావా, నా మేకప్ చెదిరిపోతుంది. సరే, నువ్వు వెళ్లి తొందరగా ఆ బాబు గారిని బయటికి రానివ్వకుండా చెయ్యి. ఈ గెటప్ లో నన్ను చూశాడంటే దడుచుకొని అక్కడికక్కడే పోతాడు. వాడు రాడ్లే. అబ్బా నువ్వు చెప్పింది చెయ్యి, ఏదో ఒకటి చెప్పి బయటికి రానివ్వకుండా చెయ్యి. అలాగే. అలాగే అంటే ఇక్కడ నుంచుంటావేంటి? నువ్వు వెళ్ళి చెప్పొచ్చాకే నేను వెళ్ళేది. వెళ్ళు. సరే. అమ్మో, అద్దంలో చూసుకోకపోవడమే మంచిది. మావయ్య బాబులు కాదు, ముందు నేనే దడుచుకునేలా ఉన్నాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలక. ఈ రాత్రికి ఏం చేస్తుందో ఏటో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. పాప అస్సలు దడుచుకోవట్లేదే. పాప కూడా దడుచుకుంటే అప్పుడు నాన్ సెన్స్ అనకుండా నా బాధని భయాన్ని అర్థం చేసుకుంటుంది. అబ్బు, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం భజేహం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. బాబు సార్, వీడి ముందు మనం భయపడకూడదు, మరీ చులకనైపోతాం. పాపం భయపడి హనుమాన్ చాలీసా చదువుతున్నాడు. మా పిచ్చిగాని వీడేం బయటకొస్తాడు. ఏంటి బాబు సార్ చదువుతున్నారు? రామ్ గోపాల్ వర్మ రాసిన గన్స్ అండ్ థైస్. ఏంటే చెప్పానుగా, రామ్ గోపాల్ వర్మ రాసిన గన్స్ అండ్ థైస్ అని. వెరీ ఇంట్రెస్టింగ్ యూనో. అరే బాబుగా, చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేరా. మిస్టర్ గిరి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అరే ఏంటి? అరే హనుమాన్ చాలీసా చదువుతూ గన్స్ తైసు అని ఎద బిల్డప్ ఇస్తావేంట్రా? నీ దగ్గర దాయటం ఎందుకు గాని బెదరు? ఏంటి, నేను నీకు బ్రదర్నా? నువ్వేమైనా యూత్ అనుకుంటున్నావా? రిటైర్ అయ్యి 60 ఏళ్ళు దాటలేదా నీకు? ఇదిగో, యు ఆర్ టాకింగ్ టూ మచ్. 2 మచ్చో 3 మచ్చో గాని ఏంట్రా ఇంతకేదో అనుభవం? ఏం లేదులే. యాదవ్ కటింగ్ లీకు చెప్పు. మర్యాద ఇవ్వటం బొత్తిగా మానేసేమనబోయా. నేను పిరికి నాయాలకి మర్యాద ఇవ్వనరా. చూడు గిరిధర్, పిరికితనం అనేది అవిటితనం. దాన్ని తక్కువగా చేసి మాట్లాడడం తప్పు. అలాంటప్పుడు మూసుకు కూర్చోవాలి గాని గన్స్ తైసు అంటూ ఎదబిడప్లు ఇస్తావెందుకురా? చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడకు, మర్చిపోతావు. లేదు, మా పాప ధైర్య సాహసాల్ని ప్రదర్శించమంది. సో నేను అలాగే ఉండదలుచుకున్నా. ఉండు, ఎవడొద్దన్నాడు? అవును, నువ్వు పోయాక కాల్చాలా పోడ్చాలా? ఈ టైంలో అదేం ప్రశ్న అయ్యా? మరి
నువ్వు ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తానంటున్నావు కదా, బయటకు వచ్చావే అనుకో, మా నందినికి పొరపాటున గాలి సోకిందే అనుకో, నిన్ను ఆపు. నేను బయటికి రాకపోతే ఏం చేయదా? ఏమో, కానీ ఈ గదిలోకి వచ్చే ఛాన్స్ మాత్రం తక్కువే. అమ్మయ్యా. అవును, అది నిన్నేం చేయదా? నేను నీలాగే ఎండు మిరపకాయలు పచ్చినిమ్మకాయలు తొక్కానా? మరి అది నన్నేం చేస్తుంది? అంటే ఇప్పుడు నన్ను బయటికి రావద్దంటావు? అవును. మరి పాప పిలిస్తేను? ఆవిడికి ఇంకేం పని లేదా? అర్ధరాత్రి నిన్నెందుకు పిలుస్తుంది? ఒకవేళ పిలిస్తే వెళ్ళు, బయట నీకోసమే కాచు కూర్చుంటుంది నందిని. పీక పిసికి చంపి రేపు ఉదయాన్నే వచ్చిన చెత్తోడికి నీ బాడీని అప్పచెప్తుంది. నేను వెళ్తా. గుడ్ నైట్. ఆగవయ్యా, ఇదిగో ఇలా భయపెట్టి వెళ్ళిపోతావేంటయ్యా? మరి నీతో పాటు ఉండమంటావా? కలిపేసుకుని పడుకో. అది కాదయ్యా, ఇదిగో ఒకవేళ నందినికి గాని పొరపాటున గాలి సోకిందనుకో, నాకోసారి ఫోన్ చేస్తావా? ఏ మంచం కింద దాక్కుంటావా? అమ్ము అమ్ము, గదిలోకైతే రాదన్నాడు కదా, సేఫ్ ప్లేస్, ఎందుకైనా మంచిది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం శ్రీ ఆంజనేయం ప్రసన్న. Cheers. ఆహా, సుఖమే సుఖం. బావా, మావయ్య ఇక్కడ పైన మందు కొట్టున్నారు. సూపర్. ఆ బాబుగాడు? అబ్బా, వాడు రాడలే. ఓకే. ఏంటి ఎంత తాగినా ఇవాళ కిక్కెక్కట్లేదు. నందు ఉంటే ఒక్క పెగ్గికే కిక్కెక్కేసేది. నాకు నందు ఉంటేనే ఆ కిక్కే వేరప్ప. వన్ మోర్ పెగ్. వెళ్ళు. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం ఫాలో అవుతూ ఉండు. ఏదైనా తేడా జరిగితే మేనేజ్ చేయొచ్చు. సరే సరే, నువ్వు వెళ్ళు. ఏ దెయ్యాలన్నాడు. ఎందుకు? మధ్యలో ఆ బాబుగాడు ఎదురైతే భయపడాలి కదా. వాడు రాడన్నావుగా. ఇన్ కేస్ వస్తే. సరే. ఇప్పుడు కాస్త కిక్కెక్కింది. చాలు. గ్లాస్ జార్. అరే ఓన్లే వాటర్ పోయింది, క్వార్టర్ మిగిలింది. రేపు చూసుకుందాం. అరే నువ్వు స్టడీ 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 స్టడీ. Steady. పిల్లలు నిద్రపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లేపి భోజనం వడ్డించమంటాం తప్పు. నేనే వడ్డించుకుంటాను.
నేనే మావయ్య అంటే మొత్తం పులిహోర అవుతుందేమో. మావయ్య 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 బావా బావా మావయ్య మావయ్య అయ్యో మావయ్య బావా మావయ్య మావయ్య మావి ఏమైంది? నన్ను చూసి దడుచుకుని పడిపోయాడు. సర్లే నేను చూసుకుంటా, నువ్వెళ్ళు. తర్వాత వెళ్తానులే బావా. పాప మావయ్య గారి పరిస్థితి చూస్తుంటే ఆయన మందు ఎక్కువే పడ్డాడు తెలు. నువ్వెళ్ళు. సరే నువ్వు జాగ్రత్త. ఓకే నువ్వెళ్ళు. రాను రాను వెయిట్ పెరుగుతున్నాడు కానీ బుర్ర పెరగట్లేదు.